గౌరవపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తోడసం కైలాస్కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 15న స్వాతంత్ర వేడుకల వేళ ఢిల్లీలో రాష్ట్రపతి ఇవ్వనున్న విందులో పాల్గొనాలని ఆయనకు ఆహ్వానం అందింది. ఈ అవకాశాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని కైలాస్ సంతోషం వ్యక్తం చేశారు. సాంఘిక శాస్త్రం బోధించే ఆదివాసీ ఉపాధ్యాయుడు కైలాస్ స్వగ్రామం మావల మండలం వాఘాపూర్. ఆయన మహాభారతాన్ని పండోన్న మహాభారతం కథ పేరుతో గోండు భాషలోకి అనువదించారు. 119వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ కైలాస్ సేవలను ప్రశంసించారు. ఊళ్ళో వివిధ పాత్రల వాళ్ళు అందరు కూడా ఉండేవారు. ఇప్పుడే ఆ వీధి నాటకాలు కరువయ్యి నాటకాలు చేయలేని స్టేజ్లో వెళ్ళి మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. కానీ మా చిన్నప్పుడు అట్లా ఉండే. అయితే ఆ తర్వాత నేను 5వ తరగతి ఉన్నప్పుడే మహాభారతం చూశాను. అది చూసి దాని నుంచి బాగా ఇన్స్పిరేషన్ పొందాను. నాకు బాగా నచ్చిన కథ అది. ఆ తర్వాత 2019లో కరోనా వచ్చినప్పుడు కూడా ఈ మహాభారత కథ వచ్చినప్పుడు మా పిల్లలకు చూపిస్తే వాళ్ళు కూడా చాలా ఇన్స్పిరేషన్ పొందారు. ఇటువంటి కథ మా భాషలో ఉండాలని నేను అనుకున్నాను. మహాభారతంలో అన్ని సన్నివేశాలు ఉన్నాయి. మన జీవన గాథ ఉంది కాబట్టి ఆ భాష అది రాయాలని అనుకున్నాను. నేను గతంలో 2017లో అనుకుంటాను, నేను ఆదిలాబాద్ కాన్వెంట్ స్కూల్లో నేను ఎస్ఎస్సి స్పాట్ చేసేటప్పుడు అక్కడ రామకృష్ణ మిషన్ వారు పుస్తకాలు అమ్ముతుంటే నాకు రామకృష్ణ మఠం వారి పుస్తకం నాకు బాగా నచ్చింది. అది తీసుకున్నాను. మహాభారతం రోజు చదివితే బాగుంటుందని అనుకొని, మైండ్ బాగా ఫ్రెష్ ఉంటుందని అనుకొని తీసుకున్నాను. కానీ అది అట్లా చదివాను అనేక సార్లు. కానీ దాన్ని ఎప్పుడైతే కరోనా సమయంలో వచ్చిందో ఎపిసోడ్స్ నేను రాయాలని నిర్ణయించాను. అలా రాశాను కూడా. అది 5 సంపుటాల పుస్తకం అయితే 2 సంపుటాలు రాసి ఒక సంపుటం పూర్తయి ఇంకొక సంపుటం ప్రారంభించే లోపటి మధ్యలో ఆపేసిన మళ్ళీ ఆ పుస్తకం ఎటుపోయిందో తెలియదు. అది అంతా పోయింది కాదు. నేను రాసిన డాక్యుమెంట్ కూడా వెళ్ళిపోయింది. అప్పుడు కూడా కంప్యూటర్లో రాశాను, టైప్ చేశాను. మళ్ళీ నేను ఈ మధ్యలో 2024 మా మిస్సెస్కు క్యాన్సర్ రావడంతో నేను కూడా ఇప్పుడు 15 ఆగస్టుకి విందుకు రమ్మని ఆహ్వానం పంపడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మేము చాలా సంతోషిస్తున్నాము, చాలా గర్విస్తున్నాము. ఎందుకంటే మా పాఠశాలలో ఇంద్రవెల్లి మండలంలో డిస్ట్రిక్ట్లో కాదు, మా పాఠశాలలో సార్ వచ్చినందుకు మా పాఠశాల పేరు కూడా మారుమరుగు